డ్రోన్లు. చూడ్డానికి చిన్నగా ఉన్నా వీటికదే వేరు. ఒకే టెక్నాలజీ ప్రాణాలు కాపాడగలదు, అదే టైంలో ప్రాణాలు తీయగలదు కూడా. మరి రెండో వైపులా పదనున్న కత్తిలాంటి ఈ డ్రోన్ల ప్రపంచంలో కో లుక్కేద్దామా? సరే, ముందుగా బేసిక్స్ చూద్దాం. డ్రోన్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే పైలట్ లేకుండా ఎగిరే విమానం. దీన్నే టెక్నికల్గా యుఏవి అంటారు. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. కొన్ని డ్రోన్స్ని మనం రిమోట్తో కంట్రోల్ చేస్తాం, కాని కొన్ని మాత్రం వాటికవే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాయి. అసలు కథంతా ఈ తేడాలోనే ఉంది. ఇదే వాటి ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. డ్రోన్స్ అంటే అన్నీ ఒకే సైజులో ఉండవు. ఇక్కడ చూడండి, మన అరచేతిలో పట్టేంత చిన్న నానో డ్రోన్ నుంచి ఏకంగా 150 కిలోల బరువున్న భారీ డ్రోన్ల దాకా ఉన్నాయి. వాటి బరువుని బట్టే వాటి పవర్, వాటిని వాడటానికి ఉండే రూల్స్ అన్నీ మారిపోతాయన్నమాట. సరే, ఈరోజు మన చర్చలో ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో చూద్దాం. డ్రోన్ అంటే ఏంటి, దగ్గరనుంచి వాటి వాడకం, యుద్ధాల్లో వాటి పాత్ర, వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు, ఇంకా వాటి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, అన్నీ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. రైట్, ముందుగా పాజిటివ్ సైడ్ చూద్దాం. ఈ టెక్నాలజీ మనకు ఎంత మంచి చేస్తుందో పరిశీలిద్దాం. డ్రోన్లు అంటే చాలామందికి గుర్తొచ్చేది పెళ్లిళ్లలో ఫోటోలు తీయడం. కాని అవి అంతకు మించి చాలా చేస్తున్నాయి. వ్యవసాయంలో మందులు చల్లడం నుంచి ప్రమాదాలు జరిగినప్పుడు మనుషుల్ని వెతకడం వరకు అన్నీ. ఆలోచించండి, మారుమూల కొండ ప్రాంతాలకి నిమిషాల్లో మందులు పంపాలంటే డ్రోన్ల వల్లే సాధ్యం. అంటే మనుషులు చెయ్యలేని లేదా చేస్తే చాలా రిస్కుండే పనుల్ని ఇవి చాలా ఈజీగా చేసేస్తున్నాయన్నమాట. ఇంతకీ వీటి స్పెషాలిటీ ఏంటి? 24/7 అంటే రాత్రి పగలు తేడా లేకుండా నాన్ స్టాప్గా పనిచేయగలవు. అడవుల్లో జంతువుల వేటని అడ్డుకోవాలన్నా, మన బార్డర్లల్లో నిఘా పెట్టాలన్నా మనిషికి అలసట వస్తుంది, కాని వీటికి రాదు. అందుకే ఇవి చాలా ఎఫెక్టివ్. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒక టెక్నాలజీ అంత సులభంగా పవర్ఫుల్గా ఉందంటే దాన్ని మంచికి వాడినట్టే చెడుకి కూడా వాడొచ్చు కదా. ప్రాణాలు కాపాడే లక్షణాలే ప్రాణాలు తీసే ఆయుధాలుగా మారితే అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మనం డ్రోన్ టెక్నాలజీకి ఉన్న మరో ముఖం అంటే దాని చీకటి కోణం వైపు వెళ్తున్నాం. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల పాత్ర ఎలా ఉందో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు యుద్ధమంటే ఎలా ఉండేది? ఫైటర్ జెట్స్, వాటిలో పైలట్లు, వాళ్ల ప్రాణాలకు రిస్క్, కొన్ని వందల కోట్ల ఖర్చు. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. డ్రోన్లతో దాడి చేస్తే పైలట్ రిస్క్ జీరో, ఖర్చు చాలా తక్కువ. అంటే యుద్ధం చేయడమనేది చాలా ఈజీ అయిపోయింది. ఇది చాలా ప్రమాదకరమైన మార్పు. సరే, యుద్ధంలో డ్రోన్స్ ఏం చేస్తాయి? ఒకటి, ఐఎస్ఆర్ అంటే నిఘా పెట్టడం. శత్రువెక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని 24 గంటలు గమనిస్తూ ఉండటం. కాని అంతకంటే డేంజరస్ విషయం స్వామ్ అటాక్స్. అంటే ఒక్కటిగాదు, రెండుగాదు, వందల డ్రోన్లు ఒకేసారి తేనెటీగల గుంపులా దాడి చేస్తాయి. దాన్ని ఆపడం ఏ దేశానికైనా చాలా కష్టం. రీసెంట్గా ఉక్రెయిన్ యుద్ధాన్ని చూస్తే అది డ్రోన్ టెక్నాలజీకి ఒక లైవ్ టెస్టింగ్ గ్రౌండ్లా మారిపోయింది. ఒకరు ఒక కొత్త డ్రోన్తో దాడి చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి రెండో వాళ్ళు వెంటనే ఇంకో కొత్త టెక్నాలజీ కనిపెడుతున్నారు. ఇదొక నెవర్ ఎండింగ్ టెక్నాలజీ వార్ అన్నమాట. మరి ఈ డ్రోన్ల ముప్పునెలా ఎదుర్కోవాలి? దీనికోసం కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక రేస్ నడుస్తోంది. అదే కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ. శత్రు డ్రోన్ని ఆపాలంటే 4 స్టెప్సుంటాయి. ఫస్ట్, అది వస్తోందని కనిపెట్టాలి, రేడార్ లేదా కెమెరాలతో. సెకండ్, దాని సిగ్నల్ని జామ్ చేసి కంట్రోల్ పోయేలా చేయాలి. థర్డ్, లేజర్స్ లాంటి ఆయుధాలతో దాన్ని కూల్చేయాలి. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే కొన్ని దేశాల్లో డ్రోన్లను పట్టుకోవడానికి ఏకంగా గద్దలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ సమస్యకి టెక్నాలజీ ఒక్కటే పరిష్కారం కాదు, రూల్స్ కూడా చాలా ముఖ్యం. అందుకే మన ఇండియాలో డిజిటల్ స్కై అనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చారు. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే ఎవరు పడితే వాళ్లు ఎక్కడ పడితే అక్కడ డ్రోన్లెగిరేయకుండా కంట్రోల్ చేయడం. ఒక రకంగా చెప్పాలంటే డ్రోన్లకి ఇది ట్రాఫిక్ పోలీస్ లాంటిది. సరే, ఇప్పటిదాకా చూసింది వర్తమానం. మరి భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ఇంకెక్కడికి వెళ్లనుంది? చివరిగా ఆ విషయం చూద్దాం. ఇప్పటిదాకా మనం చూసిన డ్రోన్లని ఎవరో ఒకరు కంట్రోల్ చేస్తున్నారు. కానీ నెక్స్ట్ జనరేషన్ డ్రోన్లు అలా కాదు. వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే అవి సొంతంగా ఆలోచిస్తాయి, టార్గెట్ ఏదో అవే గుర్తుపడతాయి, మనిషి ప్రమేహం లేకుండానే దాడి చెయ్యాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటాయి.
ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా ఉన్నా ఇదే రియాలిటీ కాబోతుంది. సో ఫ్యూచర్లో డ్రోన్ల ప్రపంచం ఎలా ఉండబోతోంది? ఈ చార్ట్ చూస్తే మనకొక ఐడియా వస్తుంది. ఒకవైపు సైనిక అవసరాల కోసం వీటిని ఇంకా పవర్ఫుల్గా తయారు చేస్తున్నారు. మరోవైపు ఫ్లయింగ్ టాక్సీలు, డెలివరీల కోసం వాడుతున్నారు. ఈ రెండింటి మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం వల్ల వచ్చే నైతిక సమస్యలు కూడా ఉన్నాయి. అంటే డ్రోన్ల భవిష్యత్తు చాలా కాంప్లెక్స్గా ఉండబోతోంది. మొత్తం ఈ కథలో మనల్ని వెంటాడే ఒకే ఒక్క ప్రశ్న: డ్రోన్లు అంతకంతకు తెలివైనవిగా మారుతున్నప్పుడు వాటి కంట్రోల్ నిజంగా ఎవరి చేతుల్లో ఉంటుంది? ఒకవేళ అవి పొరపాటు చేస్తే బాధ్యత ఎవరిది? డ్రోన్దా, దాన్ని తయారు చేసిన వాళ్లదా, లేక దాన్ని వాడిన వాళ్లదా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం మానవజాతికి ఒక పెద్ద సవాలు.